హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో లాస్ట్ వీడియోలో మేమంతా అసలు యూనివర్సిటీస్ ఎలా వెతకాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోలో అసలు జర్మనీలో యూనివర్సిటీస్ మాస్టర్స్ కోసం అప్లై చేయాలి అంటే స్పెషల్లీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అనే దాని గురించి మేము మాట్లాడేసి మన బ్యాచిలర్స్ డిగ్రీ. సో మన బ్యాచిలర్స్ డిగ్రీ బేసిక్లీ మనకి ఇండియాలో 7 to 10 5 to 10 ఆ రేంజ్లో ఉంటుంది. 9 ఈజ్ ద హైయెస్ట్ అండ్ 5 ఈజ్ జస్ట్ పాస్ అలా ఉంటుంది. బట్ జర్మనీలో కొంచెం ఆపోజిట్ ఉంటుంది. ఇట్స్ ఫ్రమ్ 1 to 5. ఇక్కడ 1 వచ్చేసి హైయెస్ట్ మనకి అండ్ వెళ్ళేకొద్ది అది లోయెస్ట్. సో ఇప్పుడు దానికోసం మనము ఐ థింక్ స్టూడెంట్ కలేగా ఫస్ట్ థింగ్ నువ్వు జర్మనీకి యూనివర్సిటీకి అప్లై చేయాలంటే నీ యొక్క గ్రేడ్ కన్వర్షన్ అనేది చేయాలి. సో అది ఇక్కడ జర్మనీలో చేసేది దానికి ఒక ప్రత్యేక యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఉంది, అది వచ్చి స్టూడెంట్ కొలీగ్ అంటారు. సో దాంట్లో యూనివర్సిస్ట్ ఈ రెండు మోస్ట్లీ ఈ రెండుకి మనం బ్యాచిలర్స్ డిగ్రీ పంపిస్తే సో వాళ్ళు దానిని జర్మన్ గ్రేడ్ లో కన్వర్ట్ చేసి మనకి ఒక కన్వర్షన్ లెటర్ మనకి పంపిస్తారు. యూని అసిస్టెంట్ ద్వారా స్టూడెంట్ కోలిగ్ కి పంపించదు. సో అల్టిమేట్ గా స్టూడెంట్ కోలిగ్ వాళ్ళే నీకు గ్రేడ్ కన్వర్షన్ అని చేస్తారు అనమాట. సో అది మెయిన్ రిక్వైర్మెంట్. ఇంకో సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చి ఏపీఎస్ కొత్తగా స్టార్ట్ అయింది. మేము ఉన్నప్పుడు లేదు, సో మేము బతికిపోయాం. బట్ మీ అందరికీ ఏపీఎస్ అనే కొత్త ప్రాసెస్. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇఫ్ మీరు ఫ్యూచర్లో జర్మనీకి మాస్టర్స్ కోసం రావాలని అనుకుంటుండే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏపీఎస్కి అప్లై చేయండి. బికాజ్ అది చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ 2-3 months పడుతుంది. అంటే నేను విన్న సోర్సెస్ ఉండైతే నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఇవన్నీ కాదు, మీరు ఫస్ట్ వెళ్ళి ఆ ఏపీఎస్కి అప్లై చేయండి. ఎందుకంటే యూనివర్సిటీస్ కూడా అడ్మిట్ ఇవ్వట్లేదు అది లేకపోతే, మీకు వీసా కూడా రావట్లేదు అది లేకపోతే. సో ఫస్ట్ గో. ఆ ఏపీఎస్ అంటే ఏం లేదు, జస్ట్ మీ బ్యాచిలర్ డిగ్రీ అథెంటికా కాదా. ఎందుకంటే మన ఇండియాలో కొంచెం ఒక్కొక్కసారి దొంగ డిగ్రీలు అనేది నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దానికోసం జస్ట్ టు మేక్ ష్యూర్ అసలు అది వెరిఫైడ్ అథెంటిక్ అని చెప్పి ఆ ఏపీఎస్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు హోల్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వీడియో కింద మీరు కామెంట్స్ పెట్టండి, ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటి అని. మేము రెస్పాండ్ చేస్తాం. వీ విల్ ట్రై టు హెల్ప్ యాజ్ మచ్ యాజ్ వీ నో అండ్ వీ క్యాన్. సో ఏపీఎస్ అయిపోయింది. ఇంకొకటి ఇంకా జర్మన్ లాంగ్వేజ్ ఉంటే బెస్ట్. జర్మన్ లాంగ్వేజ్ ఉంటే బెటర్, సజెస్ట్ చేస్తాను నేర్చుకోండి అని. బికాజ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అంటే యూనివర్సిటీస్లో ఉంటాయి అనుకుంటా, కానీ అవి చాలా యూనివర్సిటీలో 6 months కి ఒక లెవెల్ ఉంటుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు లాట్ ఆఫ్ వేరే కమిట్మెంట్స్ ఉంటాయి. సో నీకు పార్ట్ టైమ్స్ అని ఉంటాయి, మనకి చదువుకోవాలి. సో ఈ గ్యాప్లో మళ్ళీ జర్మన్ అంటే అది ఇంకో చాలా బర్డన్లా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఉంటే నేర్చుకోండి. అంటే మరీ B2 C1 అంత అవసరం లేదు. అట్లీస్ట్ ఒక A2-1 నేర్చుకుంటే ఆ B1 అనేది మీరు ఇక్కడ వచ్చి యూనివర్సిటీస్లో కూడా నేర్చుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, జర్మనీ అయినా సరే మనకి IELTS TOEFL అనేది వెరీ ఇంపార్టెంట్. ఆర్ GRE. నాకు తెలియదు GRE వచ్చి కొన్ని టెక్నికల్ యూనివర్సిటీస్కి ఉంటుంది రిక్వైర్మెంట్, బట్ మోస్ట్ హోక్స్ఫుల్లెస్కి మీకు IELTS ఆర్ TOEFL చూపిస్తే చాలు. అండ్ ఆ ఐఎల్స్లో డీసెంట్ స్కోర్ ఏముంటే బెటర్ అంటే మినిమం 6.5. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి 6.5. సో నీకు ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అడ్మిషన్ వచ్చేదానికి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ వీటి గురించి చెప్పేసాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అరే నాకు గ్రేడ్ ఇంత ఉంది, నాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పి. జనరల్గా మన ఇండియన్ గ్రేడ్ సిస్టంలో 7.5 కన్నా ఎక్కువ ఉన్న ఎవరికైనా ఉంటే దెర్ ఇస్ అ హయ్యర్ ఛాన్స్, మీకు అడ్మిట్ వచ్చే ఛాన్స్ కొంచెం హయ్యర్, డిపెండింగ్ ఆన్ ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మీరు 7.5తో టాప్ యూనివర్సిటీకి అప్లై చేస్తే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఛాన్సెస్ తగ్గచ్చు. బట్ అదే కనుక మీరు కొంచెం ఇంకొక మిడ్ ఇయర్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తే మీకు వస్తుంది సీట్. ఈ రిక్వైర్మెంట్స్ అనేవి చేంజెస్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ చేంజెస్ అవుతాయి. సో మీకు క్లియర్గా యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియాలంటే డాడ్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత డెసిషన్ అనేది యూనివర్సిటీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా అన్ని సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్. ఒకవేళ క్రైటీరియా కూడా మీరు సాటిస్ఫై చేస్తే యూనివర్సిటీ క్రైటీరియా మీకు సీట్ వస్తుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్స్. మేము ఫర్ షూర్ ఆన్సర్ చేస్తాం. వీ విల్ టేక్ ఆ టైమ్ టు ఆన్సర్ దెమ్. ఈ వీడియోలోనే అనే కాదు, మిగతా ఏ వీడియోలో మీ డౌట్స్ ఉన్నా ఆ వీడియోల కింద వెళ్ళి కామెంట్ చేయండి. వీ విల్ ట్రై, పక్కా మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. So till then, please like, share and subscribe our video, and thank you so much. Bye-bye.